ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడని మనం ఇంతకుముందు ధ్యానించాం. నీ అనుదిన జీవితంలో ఆయన సూచనను అనుసరించి నడుస్తున్నావా? నేను ఉదయం నుండి రాత్రి వరకు ప్రతి సమయంలో ఆయన సూచనలను తీసుకుంటాను. అంతేకాదు, ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాన్ని తెలుసుకునే ముందు పరిశుద్ధాత్మని నడుపుదల గురించి అడుగుతాను. అలాగే నేను పనిచేసే ముందు నన్ను ఆయన ఆధీనంలోకి తీసుకొని నడిపించమని ప్రార్థిస్తాను, మరి అడుగుతాను. నేను నీరసంగా అధైర్యపడుతూ ఒంటరిగా ఉన్నట్లు అనిపించినప్పుడల్లా నన్ను పట్టుకొని ఆయనకు అతి దగ్గరగా తీసుకోమని పరిశుద్ధాత్మని అడుగుతాను. నిజంగా ఆయన ఎంత అద్భుతమైన స్నేహితుడో కదా. అటువంటి గొప్ప అనుకూలతను అనుగ్రహించిన దేవుడికి కృతజ్ఞుడనై ఉన్నాను. పరిశుద్ధాత్మ లేకపోతే మనం పనికిరాం. మనకు మనమే మన పనులు చేసుకుంటుంటే దేవునిలోనూ సౌఫల్యం పొందలేము. కానీ పరిశుద్ధాత్మనికి మనల్ని అప్పగిస్తే మనం ఏ పని చేసినా అది తప్పక జరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా, మనం అక్కడ అడుగుపెట్టినా ఆ ప్రాంతమంతా ఆశీర్వదింపబడుతుంది. ఎందుకంటే అలా జరుగుతుందని దేవుని వాగ్దానాలు చెప్పుతున్నాయి. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నా జీవితం నీ సన్నిధికి ఎంతో గొప్ప విలువనిస్తానని నేను తెలుసుకున్నాను. పరిశుద్ధాత్ముడా, నీవు నాకు లేకపోతే నేనేమయ్యేవాడినో. నేను వేసే ప్రతి అడుగులో, తీసుకునే ప్రతి నిర్ణయంలో ఎప్పుడు నీ నడుపుదలను మాకు అనుగ్రహించు. నీ ఆత్మతో మమ్మల్ని నింపు. దేవా, నీ అద్భుతమైన ఆత్మకై నీకు వందనములు, స్తోత్రములు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.